ల్యాండ్ టైటిలింగ్ 1, సమగ్ర భూ సర్వే 2, ఈ స్టాంపింగ్ 3. దేనికి ఏదైనా లింక్ ఉందా అన్నింటినీ మిక్స్ చేసేసి ప్రజల్లో ఒక అపోహ సృష్టించి ఏంటి కుట్రలు వీరు చేస్తున్నది. ఈరోజు A1 A2గా ఇద్దరు దొరికిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు దొరికిపోయారు, అది వేరే విషయం. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో ప్రజల్ని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కుట్రలు చేస్తున్నటువంటి చంద్రబాబు, లోకేష్ వీళ్ళ తీరు, అలాగే ఈ యాక్ట్ వల్ల నిజానికి ఏమన్నా భయాందోళన ఉందా, ఏం చెప్తోంది ఈ యాక్ట్? ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా అద్భుతమైన యాక్ట్ అండి. అది ఇది భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ప్రభుత్వం మీ టైటిల్ కు గ్యారంటీ ఇస్తుంది. మీ టైటిల్ వల్ల మీకు నష్టం జరిగితే మీకు పరిహారం కూడా ప్రభుత్వమే ఇస్తుంది. మీ టైటిల్ వల్ల ఏదైనా డిస్ప్యూట్ వస్తే ప్రభుత్వమే మీ తరపున వాదిస్తోంది. బహుశా ప్రపంచంలో కూడా ఇంత ఫెసిలిటీస్ తో ఉన్న టైటిల్ యాక్ట్ అనేది ఎక్కడా లేదు. అయితే ఇది ఎవరికి ఇబ్బంది వచ్చిందంటే నేను గత 15 days క్రితం కేఎస్ఆర్ గారు లైవ్ షోలో చెప్పాను సార్. ఫస్ట్ టైం నేను ఎలర్ట్ చేశాను సార్, ఈ చట్టం ముసుగులో వారు ప్రజలను మభ్య పెడుతున్నారు అని చెప్పి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, ఇది 2 నెలల క్రితం ప్రారంభమైంది. అక్కడ ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కొంతమంది, ఇది నియోజకవర్గాల వారీగా కొంతమంది కార్యకర్తలను ఎంపిక చేసి వారికి ఈ టైటిల్ ఈ టైటిల్ చట్టానికి సంబంధించి ఒక మిస్ఇన్ఫర్మేషన్ చేసే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. చాప కింద నీరులా ప్రతి కార్యకర్త రోజుకు కనీసం 4 ఇళ్లు తిరగాలి, ఇద్దరినైనా మార్చాలి అనేది వారు ఓపెన్ గా చెప్పిన మాట. వీడియోలో కూడా వచ్చిందండి. అది 2 నెలల క్రితం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే వారు ఈ ఫిజికల్ గా వెళితే మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది విజయవంతంగా ప్రజల మైండ్ లోకి చొప్పించగలిగారు. అయితే ఈ అధికార పక్షం కావచ్చు, లేకపోతే ఈ ఎన్నికల సంఘం కానీ వీరు మేలుకోవడానికి సమయం పట్టింది. ఈ లోపు వారు డ్యామేజ్ చేశారు. అయితే ఇదంతా కూడా మీకు అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ భూ కబ్జాదారుల కుట్రకు ఈ చట్టాన్ని బలి చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు ఉన్న కేసులు, సివిల్ కోర్టులో ఉన్న కేసులో దాదాపు 60% కేసులు ఈ భూ వివాదాలే. అయితే కోర్టులకు కూడా రాని కేసులు కూడా ఉన్నాయి. అవి 5 to 10% ఉంటాయి. ఇది రామోజీ తాత పేపర్లో వేసింది, ఇది చూపించాను చాలా గొప్పగా. తర్వాత రామోజీ తాత గారు అన్నదాత కార్యక్రమంలో దాని గురించి గొప్పగా చూపిస్తూ ఏం చేశారనేది కూడా నేను వినిపించాను. అయితే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఆశ్చర్యకరమైన అంశం, రామోజీరావు గారు ఒక్క నిమిషం, ఎల్లో తాత గారు దాన్ని డిలీట్ చేశారు. ఇక్కడ పెట్టింది, ఇకపై టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి ప్రభుత్వ భద్రత అన్నదాతలో వచ్చింది. గవర్నమెంట్ సెక్యూరిటీ టు యువర్ ల్యాండ్ త్రూ టైటిల్ గ్యారంటీ యాక్ట్. ఇకపై టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి ప్రభుత్వ భద్రత ఈటీవీ అన్నదాతలో వచ్చింది సార్. ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేస్తున్నాం, లింకు క్లిక్ చేస్తే దిస్ వీడియో ఈజ్ ప్రైవేట్ తీసేసాడు. మళ్ళీ మీకు రెండోసారి దీన్ని ఇప్పుడు చూడండి. ఇందాక డౌన్లోడ్ చేసింది, ఇప్పుడు మీకు ఈశ్వర్ గారు చూపించింది డౌన్లోడ్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు లింక్ లోకి వెళ్తే దిస్ వీడియో ఈజ్ ప్రైవేట్. ఎందుకు అంత భయం, ఎందుకు తీసేయాలి అంటే దొరికిపోయారు కాబట్టి అడ్డంగా. ఇప్పుడు దాని వీడియో ప్రైవేట్ లో పెట్టిందా? సార్ ఒక ఈటీవీకి ఉన్నటువంటి అదే క్రెడిబిలిటీ అంటే ప్రైవేట్ లో వీడియోలు పెట్టుకోవడం వాళ్ళ క్రెడిబిలిటీ. సిగ్గుచేటు రామోజీరావు గారు, 87 ఏళ్ల వయసు మీకు, ఇంకొకసారి ఈ కుట్రలు మీకు, ఈ కుతంత్రాలు మీకు చంద్రబాబుతో కలిసి ఏం సాధించాలనుకుంటున్నారు చెప్పండి? 87 వచ్చేసింది మీకు ఆల్రెడీ. ప్రైవేట్ లో పెట్టుకునే దుస్థితికి దిగజారిపోయారే మీరు ఈరోజు. అంటే ఈ అంశంతో రాజకీయంగా రచ్చ చేయాలి, ఏదో లబ్ధి పొందాలి వీళ్ళు ముందు అనుకుంటే అసలు ఇది కూడా పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ చూడండి, ఇకపై టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి ప్రభుత్వ భద్రత, ఇది అన్నదాతల హెడ్డింగ్. దాన్ని ఇప్పుడు మీరు వీడియో క్లిక్ చేస్తే దిస్ వీడియో ఇస్ ప్రైవేట్. అది రైట్. కృష్ణరాజు గారు, ఎల్లో తాత గారు అడ్డంగా పట్టుబడిపోయారు. తర్వాత పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడ్డంగా ఇరికించేశారు, దొరికిపోయారు. రైట్, మీరేం చెప్తారు సార్? కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. సార్ ఇందాక మీకు చెప్పినట్టు ఈ భూమి హక్కుల యాజమాన్య చట్టం అనేది నిజంగా అద్భుతమైన చట్టం అనేది.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఈవెన్ అమెరికాలో కూడా లేదు. ఎందుకు చెప్తున్న విషయం మీకు, అమెరికాలో కూడా మీకు టైటిల్ ఇన్సూరెన్స్ అలాగే రికార్డ్స్ ఆఫ్ డీడ్స్ అని చెప్పి చట్టం ఉన్నాయి. దానికన్నా భిన్నంగా మెరుగైన విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భూమి హక్కుల యాజమాన్య చట్టం ఉంది. ఈ చట్టం ప్రత్యేకత ఏమిటంటే మీ టైటిల్ కు గవర్నమెంట్ హామీ ఇస్తుందండి. ఒక్కసారి మీకు సావరిన్ సెక్యూరిటీ లేకపోతే సావరిన్ గ్యారంటీ అండి, అది మీకు గ్యారంటీ ఇస్తుందంటే దానికి తిరిగి ఉండదు. అక్కడ బ్యాంకులకు వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా కానీ దాని మీద డిస్ప్యూట్స్ ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అటువంటి సావరిన్ గ్యారంటీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం, ఇవ్వబోతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది కాకుండా ఒకవేళ ఏదన్నా డిస్ప్యూట్స్ వస్తే ఆ రైతు కానీ ఇంటి యజమాని కానీ లేదా స్థల యజమాని కానీ వారి తరపున ప్రభుత్వమే వాదించబోతోంది. ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వమే వారికి పరిహారం ఇవ్వబోతోంది. అయితే అమెరికాలో కూడా ఇక్కడ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే వాళ్ళు ప్రీమియం చెల్లించాలండి. ఇక్కడ అటువంటి ప్రీమియం చెల్లించక్కర్లేదు. కానీ ఇది ఎవరికి ఇబ్బందికరంగా మారింది అంటే, ఇది ఇవాళ వచ్చింది కదా సార్, గత 6-7 నెలలుగా ఈ చట్టానికి సంబంధించి ఒక ఉద్యమం జరుగుతోంది. ఒక ఉద్యమానికి ఒక వర్గం కూడా కొమ్ము కాసింది. వారేం చేశారంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 6 లక్షల వ్యవసాయ భూములు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, దాదాపు 6 కోట్ల ఇళ్ల నెంబర్లు అంటే రిజిస్టర్ ఇళ్లకు సంబంధించిన భాగాలుంటే 6 కోట్లు అండి. దీంట్లో దాదాపు 5% ఒక అంచనా ప్రకారం 5% వివాదాల్లో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ సివిల్ కోర్టుల్లో ఉన్న మొత్తం కేసుల్లో 60% ఈ కేసులే ఉన్నాయి, ఇటువంటి వివాదాల కేసులే ఉన్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హత్యల్లో దాదాపు 14 నుంచి 15% హత్యలు ఇటువంటి భూ వివాదాల వల్లే జరుగుతున్నాయి. ఇది ఒక అంశం. అయితే దీన్ని ఎందుకు వీరు వ్యతిరేకిస్తున్నారంటే, ఈ భూ కబ్జాదారులు వారిని అనుసరించి లేకపోతే వారి మీద ఆధారపడిన పరాన్న జీవులు నిజంగా నుంచి వాళ్ళు భయపడుతున్నారు. వారందరూ ఏకమయ్యారు, చేతులు కలిపారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా వారు ఉద్యమాలు ఆందోళన చేస్తున్నారు. వారికి మీడియా కూడా తర్వాత పెద్ద ఎత్తున వారికి మద్దతు ఇస్తూ వచ్చింది. ఇది నగ్న సత్యం అండి. ఎందుకంటే ఈ చట్టం అధికారంలోకి వస్తే అసలు ఇప్పుడు ఈ బినామీదారులు ఎవరు, ఈ కబ్జాదారులు ఎవరు, ఇవన్నీ కూడా బయటపడతాయి. వారికి జరిగే నష్టం అనేది లక్షల కోట్లలో ఉంటుంది. ఒక అమరావతిలోనే వారు లక్షల కోట్ల నష్టపోయే ప్రమాదం ఉంటుందండి అక్కడ. ఎందుకంటే అక్కడ ల్యాండ్స్ డీలింగ్స్ అన్ని కూడా కేవలం కొన్ని సందర్భాల్లో ఇది ఈ ప్రాంశ ఇది దాన్ని ఏమంటారు స్వాధీనగిరిలో జరిగినాయండి, కొన్ని బినామీ పేర్లు జరిగినాయి. రేపు ఇవన్నీ కూడా ఓనర్షిప్ వాళ్ళు చెప్పాలండి. చెబితే ఒక తంట, చెప్పకపోతే ఒక తంట. కాబట్టి దానిని వారు అమరావతి దొంగల ఆందోళన అదేనా సార్ ఈశ్వర్ గారు? రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ భూ కబ్జాదారులు కూడా దీని గురించి వాళ్ళు భయం చెందుతున్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రాజకీయ ఒక నిమిషం మీకు ఒక విషయం కూడా చెప్తాను సార్, మంచి ఇది కూడా ఉంది, మీకు చెప్తాను మీకు. అది ఏమిటంటే, రాజకీయంగా చూస్తేనంటే గత 2 నెలల నుంచి వారు కొంతమంది ఈ టీడీపీ కార్యకర్తలు శిక్షణ ఇచ్చి ప్రతి ఇంటికి పంపించి వారికి ఈ చట్టం గురించి వ్యతిరేకంగా నూరిపోశారు. ఆ తర్వాత జస్ట్ ఒక 15 డేస్ నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలకు వాళ్ళు వాయిస్ వినిపిస్తూ వచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయం అంటే, ఈ రోజు ఈ చట్టంలో ఉన్న ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఇదే అంశాలను చంద్రబాబు నాయుడు గారు మీకు 2018 నవంబర్ 20వ తేదీనండి ఒక స్కీముని ఆయన ప్రకటించి ఇంప్లిమెంట్ చేశారండి. ఆయన ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందండి, తీసుకుంటున్నారు సార్, ఫుల్ స్క్రీన్ తీసుకోండి. చూపించండి చూపించండి, అలాగే పెట్టి మాట్లాడండి, ఫుల్ స్క్రీన్ వస్తుంది, మీరు మాట్లాడుతుండండి. ఈ స్కీమ్ ఏంటంటే భూధార్ అంటే భూమి ఆధార్ అని వాళ్ళు తెలుసు అనమాట. ఇది చంద్రబాబు నాయుడు గారు 2018 నవంబర్ లో ప్రారంభించిన స్కీమ్. ఇది పథకం. ఇది పథకంలో ఆయన ఏమంటారంటే సైలెంట్ ఫీచర్స్ అంటే దీంట్లో ఉన్నాయి. అక్కడ భూమికి మీకు కాగిత రహిత పద్ధతిలో లావాదేవీల నిర్వహణ అంటే పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పాడు దీంట్లో ఆయన. ఇప్పుడు అదే జరుగుతుంది, ఇది కూడా అదే జరుగుతుంది అక్కడ. అది రెండోది అని చెప్పింది ఏంటంటే, భూమికి సంబంధించిన రికార్డుల లావాదేవీలు రియల్ టైమ్ లో పొందుపరచడం. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అదే చేస్తున్నారు అక్కడది. మూడోది భూమికి మెరుగైన భద్రత, మోసపూరిత లావాదేవీల నియంత్రణ. ఇప్పుడు ఈ చట్టం ఉద్దేశం కూడా అదే. నాలుగోది భూ కమతాలు మరియు స్థిరాస్తులను అత్యాధునిక కార్ప్ సాంకేతికత ఉపయోగించి
భూమిపై గుర్తింపు. అంటే మీకు కార్ప్ అంటే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ అని చెప్పి అది ఇప్పుడు దాన్నే ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇట్లాగా మీకు ఇది కాకుండా మీకు దాదాపు అప్పట్లో 5.6 కోట్ల భూకంపతాలు ఉన్నాయి. ఇవన్నీ వీటిల్లో చాలా వరకు వివాదాల్లో ఉన్నాయి. ఈ వివాదాల నుంచి మిమ్మల్ని కాపాడటానికి నేను ఈ భూధర్ అనే పథకాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పి చెబితే ఆ రోజున వారికి అనుకూలంగా ఉన్న ఇది ప్రారంభించిన ఫోటో అండి ఇది. ఆ రోజున అలాగే ఈ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఫోటో. రైట్, అర్థమైంది సార్. ఇదే టైటిలింగ్ యాక్ట్. చంద్రబాబు అంటే చాలా అద్భుతమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చిన చంద్రబాబు, అడ్డుకునే కుట్రలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ, తమ భూములు ఎక్కడ ఏమైపోతాయని భయపడుతున్న జగన్, ఇట్లా రాసేవాళ్ళు ఈ రోజు రివర్స్ లో రాసుకుంటూ వస్తున్నారు.